చండీగఢ్లో ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పేలుళ్లకు బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ప్లాన్ చేసిందంటూ గుర్తించారు. విదేశాల నుంచి కుట్ర చేసినట్లుగా నిర్ధారించారు. ఐఏడీ పేలుడుకు ప్లాన్ చేసిన ముగ్గురును అరెస్టు చేశారు. ఐఏడీతో పాటు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సెక్టర్ 36 పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. చండీగఢ్లో ఉగ్రదాడికి కుట్ర చేసినట్టు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ప్రమాదంపై దర్యాప్తులో కీలకమైన ఆధారాలను గుర్తించారు. చండీగఢ్లో భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. मौजूद हूँ। आप मेरे पीछे ये तस्वीरों में देख सकते हो चंडीगढ़ पुलिस। చండీగఢ్లో ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పేలుళ్లకు బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ప్లాన్ చేసినట్టు గుర్తించారు. విదేశాల నుంచి కుట్ర చేసినట్టుగా నిర్ధారించారు. ఐఏడీ పేలుడుకు ప్లాన్ చేసిన ముగ్గురిని అరెస్టు చేశారు. ఐఏడీతో పాటు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సెక్టర్ 36 పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. చండీగఢ్లో ఉగ్రదాడికి కుట్ర చేసినట్టు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ప్రాథమిక దర్యాప్తులో కీలకమైన ఆధారాలను గుర్తించారు. చండీగఢ్లో భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. చండీగఢ్లో ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పేలుళ్లకు బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ప్లాన్ చేసిందంటూ గుర్తించారు. విదేశాల నుంచి ఈ ఉగ్ర కుట్రను చేసినట్టు నిర్ధారించారు. ఈ ఉగ్ర కుట్రకు ఐఏడీ పేలుడుకు ప్లాన్ చేసిందని ముగ్గురిని అరెస్ట్ చేశారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము. చండీగఢ్ లో పోలీసులు భారీ ఉగ్రకుట్రనైతే భగ్నం చేశారు. నగరంలో పేలుళ్లకు కుట్ర జరుగుతుందన్న అనుమానంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు అనుమానితులనైతే ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారి నుంచి ఐఈడీతో పాటు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో చండీగఢ్ లో పెద్ద ప్రమాదాన్ని పోలీసులు ముందుగానే పసిగట్టినట్టుగా అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ కుట్ర వెనుక నిషేధిత ఉగ్ర సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి ఈ కుట్రకు సంబంధించిన ఆదేశాలు లేదా సహకారం అందిందన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అరెస్ట్ చేసిన ముగ్గురు నుంచి కూడా ఐఈడీ లభించడం ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది. చండీగఢ్ లో పేలుళ్లకు ఈ పేలుడు పరికరాన్ని ఉపయోగించాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు అయితే ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే అసలు ఏ ప్రాంతాన్ని టార్గెట్ గా చేశారు, ఎప్పుడు పేలుళ్లకు ప్లాన్ చేశారనే నేపథ్యంలో అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే ఐఈడీతో పాటు ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకోవడంతో ఇది సాధారణ నేరం కాదని, దీన్ని వెనుక పెద్ద నెట్వర్కే ఉందని, అవకాశం ఉందని కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అరెస్ట్ చేసిన ముగ్గురు నుంచి మొబైల్ ఫోన్లు, వారి కమ్యూనికేషన్ వివరాలు, విదేశాల్లో ఉన్న వ్యక్తులతో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై కూడా అధికారులు దృష్టి పెట్టినట్టయితే సమాచారం ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి చండీగఢ్ లోని సెక్టర్ 36 పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అరెస్ట్ చేసిన ముగ్గురిని విచారిస్తున్నారు. వారికి ఈ ఐఈడీ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చావి, ఎవరు సమకూర్చారు, ఎవరితో వీళ్ళు సంప్రదింపులు జరిపారన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం ఈ కేసులో ముగ్గురు అరెస్ట్ అయినప్పటికీ వారి వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా, ఈ కుట్రకు విదేశాల నుంచి ప్రత్యక్షంగా సహకారం అందిందా, మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి దాడులకు ప్లాన్ చేసిన కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే చండీగఢ్ లో జరగాల్సిన ఓ భారీ ఉగ్రకుట్రనైతే పోలీసులు భగ్నం చేశారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాము. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.